బిగ్గర్ పిక్చర్ లో టైం మేనేజ్మెంట్ అండ్ లైఫ్ అని గుర్తుపెట్టు. వాళ్ళు మోసం చేసుకోవడం మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ టైం. వీ హ్యావ్ టు గెట్ హ్యాబిచువేటెడ్ టు మేనేజ్ టైం. మార్నింగ్ మాత్రం కొత్త ఏం నేర్చుకున్నా కూడా మార్నింగ్ టైమ్స్ లో నేర్చుకుంటే బాగా గుర్తుంటాయి, ఓపిక ఎక్కువ ఉంటుంది. టైం మేనేజ్మెంట్ అంటే ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ టైం టేబుల్. ఈ టైంకి లే, ఈ టైం ఆ 20 minutes మీరు ఇచ్చారంటే 2-3 years వేస్ట్ చేసుకోకుండా ఏ ఎగ్జామ్ అయినా కానీ ఈ 3 ఆ టైం టేబుల్ లో లేకుంటే వేస్ట్. మీరు మాత్రం బద్దకిష్టులు అవుతున్నారు, ఇంకేం లేదు. హాయ్ సార్. హాయ్. ఎంతో మంది ఆస్పిరెంట్స్ సొసైటీకి ఏదో చేయాలి, ఏదో సాధించాలి, నిరూపించుకోవాలనే ఉద్దేశంతో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటారు. వాళ్ళు చేసే అతి పెద్ద బ్యాటిల్ ఏంటి అంటే రేస్ అగేన్స్ట్ ద టైం. క్లాక్ తో పోటీ పడాలి. ఎంతో సిలబస్ ఉంది, కొన్నంత సిలబస్, టెస్ట్ సిరీస్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, మ్యాగజైన్స్, యోజన, కురుక్షేత్ర, కరెంట్ అఫైర్స్, న్యూస్ పేపర్స్ చదవడానికి చదవాల్సినవి చాలా ఉన్నాయి. ఇన్ని చేసుకున్నప్పుడు మేజర్ ప్రాబ్లం అనేది టైం మేనేజ్మెంట్ సార్. చాలా ఇబ్బంది అవుతుంది. సో దీని గురించి డిస్కస్ చేయబోతున్నాం సార్. మేజర్ గా ఫస్ట్ బేసిక్ గా అసలు టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే టైం మనం ఎలా మేనేజ్ చేసుకుంటామో డే టు డే లో అది మంచిగా వాడుకోవచ్చు, చెడ్డగా వాడుకోవచ్చు, అసలు ఏం చేయకుండా ఖాళీ కూడా ఉండొచ్చు. అదే మన లైఫ్ అయితే. సో టైం మేనేజ్మెంట్ ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఉందంటే వాట్ ఎవర్ యూ డూ విత్ యువర్ టైం ఈజ్ వాట్ యూఆర్ డూయింగ్ విత్ యువర్ లైఫ్. ఓకే, అంత ఇంపార్టెంట్. సో టైం ఇస్ నథింగ్ బట్ లైఫ్, అంతే కదా. ఆ ఏజ్ లేదు, ఈ ఏజ్ లో అయిపోద్ది. సో ఆ బిగ్గర్ పిక్చర్ లో టైం మేనేజ్మెంట్ అండ్ లైఫ్ అని గుర్తుపెట్టుకోండి. సో ఎవ్రీ మినిట్ యూ స్పెండ్ సమ్వేర్, దట్ ఈస్ యువర్ లైఫ్. ఓకే, యూర్ స్పెండింగ్. అవేర్నెస్ ఉండాలి ఓకే స్టూడెంట్. అప్పుడు టైం అంటే వాల్యూ వస్తుంది. వాల్యూ వచ్చినప్పుడు దాన్ని ఎలా మేనేజ్ చేయాలన్న కాన్సెప్ట్ మనకు మైండ్ లో అర్థమైంది. ఇప్పుడు చాలా మందికి ఇదే డౌట్. చాలా తక్కువ టైం ఉంది మీరు అన్నట్టు. ఈ తక్కువ టైంలో ఇంత పెద్ద సిలబస్ ఉంది, ఎలా చేయాలి? నాకేమనిపిస్తుంది అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద తక్కువ టైం ఉందని కాదు. ఒక అటెంప్ట్ పోతే యూపీఎస్సీలో ఎస్పెషల్లీ ఒక అటెంప్ట్ పోతే మళ్ళీ 1 year ఆగాలి. అవును సార్, లైఫ్ సెట్ చేసుకోవడానికి. లాంగ్ ఎగ్జామ్. యా, వెరీ లాంగ్ ఎగ్జామ్. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఇట్ విల్ టెస్ట్ యువర్ పేషెన్స్. సో అలాంటి ఎగ్జామ్ అనమాట. దానికి టైం మేనేజ్మెంట్ ఎంత బాగా తెలిసి ఉంటే అంత బాగా ముందుకు వెళ్ళగలుగుతారు స్టూడెంట్. ఓకే, సో టైం మేనేజ్మెంట్ అంటే అది లైఫ్. ఇట్స్ నథింగ్ బట్ అంటే ఒక్కటి సార్, మోస్ట్ బేసిక్ అండ్ మేజర్ ప్రాబ్లమ్ ఆర్ ద మేజర్ మిస్టేక్ స్టూడెంట్స్ కమిట్ ఇన్ టైం మేనేజ్మెంట్. లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఓవర్ ఎస్టిమేట్ వాట్ దే కెన్ డూ ఇన్ 1 year. ఓకే, ఆర్ 1 month. ఓకే, లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉండవండి. లాంగ్ టర్మ్ చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తారు, చాలా దూరం ఉంది కదా అని. లాంగ్ టర్మ్ అంటే ఎంత వరకు? ఇప్పుడు 1 year ఎగ్జామ్ ఉంది మనకు, 2 years లో మనకు 2-3 years ప్లాన్ పెట్టుకోవాలి యూపీఎస్సీ అనే ఎగ్జామ్ ఉన్నప్పుడు. ఓకే, ఆ ప్లాన్ 2-3 years లో సక్సెస్ అయితే అనే మైండ్ సెట్ ఉండదు. ఆ లాంగ్ టర్మ్ మైండ్ సెట్ బిల్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ లాంగ్ టర్మ్ జర్నీ ఏదైతుందో అదంతా టైమే కదా. ఆ టైం ఎలా డివైడ్ చేసుకుంటాము, ఏది ప్రియారిటైజ్ చేసుకోవాలి, ఏది ముందు చేసుకోవాలి, ఏది తర్వాత చేసుకోవాలి, మిస్ అవుతారు. దే విల్ రష్ ఇన్ టు ద ప్రిపరేషన్. ఓకే, ఆ రష్ చేసినప్పుడు అంటే నెక్స్ట్ అటెంప్ట్ గురించి ఆలోచిస్తుంటారు. ఇవాళ స్టార్ట్ చేసిన స్టూడెంట్ నెక్స్ట్ 3-4 నెలల్లో ప్రిలిమ్స్ ఉంది, రాస్తే పోయేదేముంది అని రాస్తారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే లాంగ్ టర్మ్ ఏదైతే మన గోల్ ఉందో దాన్ని అండర్ ఎస్టిమేట్ చేసి షార్ట్ టర్మ్ దాన్ని ఓవర్ ఎస్టిమేట్ చేసేసుకొని టైం మేనేజ్మెంట్ లాంగ్ టర్మ్ కోసం చేయట్లేదు, షార్ట్ టర్మ్ లో ఈ ఎగ్జామ్ కోసం చేస్తున్నారు. మనకు తెలుసు సిలబస్ అవ్వలేదు, ఈ ఎగ్జామ్ క్లియర్ అవ్వదు ఈసారి, కానీ ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఒక వర్డ్ అంటారు. దానివల్ల టైం మేనేజ్మెంట్ ఉన్న టైంని ఏం చేస్తారంటే 1 year లో చదవాల్సింది క్రాష్ కోర్సులు అని చెప్పి పైన చదివేద్దాం అని చెప్పి బుక్స్ స్కిప్ చేసేసి డైరెక్ట్ టెస్ట్ సిరీస్కి వెళ్ళిపోయి రివర్స్ ఇంజనీరింగ్ అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుకొని వాళ్ళు మోసం చేసుకోవడం మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ టైం. ఓకే, ఓకే, అంటే ఇది కరెక్ట్, బాగా చెప్పారు సార్. కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే 25కే సార్ నేను ప్రిపేర్ అవుతాను, ఎగ్జాంపుల్ ఇప్పుడు నుంచి తీసుకుంటే 2025 ప్రిపేర్ అవుతున్నాను, నాకు 1.5 year టైం ఉంది, కానీ 2024 రాద్దాం అనుకుంటున్నాను, చూద్దాం ఒకసారి నాకు నేను ఫీల్ అవుతా కదా ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నా అంటుంటారు. మీరు చెప్తుంటే గుర్తొచ్చింది. ఎంత రాద్దాం అనుకున్నా దీని మీద మైండ్ లో అయితే ఉంటుంది, దీనికోసం టైం స్పెండ్ చేస్తారు. ఓకే సార్. అండ్ టైం మేనేజ్మెంట్ లో మేజర్ గా స్టూడెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లం షెడ్యూలింగ్. మీరు చాలా మంది స్టూడెంట్స్ మీరు పర్సనల్ గా ట్రైన్ చేయడం చూసాను. షెడ్యూలింగ్ చాలా ప్రాబ్లమాటిక్ ఉంటుంది, ఇది ఎట్లా హ్యాండిల్ చేయాలి సార్? సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే సార్, టైం మేనేజ్మెంట్ రాగానే డైరెక్ట్ టెక్నిక్స్ అవన్నీ ఉంటాయి, దట్స్ ఫైన్, అవన్నీ పక్కకు పెట్టినా కూడా ఫస్ట్ హ్యాబిట్ బిల్డింగ్. ఇది హ్యాబిట్ బిల్డింగ్. ఓకే, టైం మేనేజ్మెంట్ ఇదే హ్యాబిట్ బిల్డింగ్. అదొక హ్యాబిట్. కూర్చొని దాని మీద పని చేయాలి. వీ హ్యావ్ టు గెట్ హ్యాబిచువేటెడ్ టు మేనేజ్ టైం. ఒక డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, అది అలవాటు పడి ఉంటాం, అందుకే దాన్ని డిస్ట్రాక్ట్ అంటున్నాం. సో ఆ డిస్ట్రాక్షన్స్ ని అవాయిడ్ చేయడం, సేయింగ్ నో టు ద డిస్ట్రాక్షన్స్, ఇట్స్ అన్ హ్యాబిట్, లైఫ్ టైమ్ హ్యాబిట్.
సో ఇదంతా యూపీఎస్సీ ఒక్కదాని కోసం మీరు ఈ హ్యాబిట్స్ బిల్డ్ చేసుకుంటే లైఫ్ కోసం బిల్డ్ చేసుకోండి. ఎప్పుడైనా పనికొచ్చేవే లైఫ్ లో. రేపు పొద్దున ఐఏఎస్ ఆఫీసర్ అన్నా కూడా మీకు 100 పనులు ఉంటాయి. అవన్నీ ఎంత బాగా టైం మేనేజ్ చేయగలుగుతా అంత బాగా ఎఫిషియెంట్ గా వర్క్ చేయగలుగుతారు. నేచురల్ గా అలవర్చుకోమంటారు. నేచురల్ గా చేసుకోవాలి. సో హ్యాబిట్ బిల్డింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏం హ్యాబిట్స్ బిల్డ్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఏంటంటే ఇవి అలవాటు ఎలా చేసుకుంటారు, హ్యాబిట్ ఎట్లా బిల్డ్ చేసుకుంటారు. దేర్ ఆర్ మెనీ వేస్ టు బిల్డ్ ఏ హ్యాబిట్. కష్టపడి ఫోర్స్ చేసుకోవడం కన్నా ఇష్టపడి చేసుకునే హ్యాబిట్స్ చాలా బాగుంటాయి, లాంగ్ టర్మ్ సస్టైన్ అవుతాయి. రెండు ఉంటాయి. ఒకటి రివార్డ్ సిస్టమ్, ఇంతకుముందు వేరే వీడియోలో మనం చెప్పాం. సో ఒక పని చేస్తే దానికి ఒక రివార్డ్ ఇవ్వడం, మనకు మనం ఇచ్చుకోవడం. ఈ పని అయిపోయినాక నేను రివార్డ్ ఇచ్చుకుంటాను. మన డిస్ట్రాక్షన్స్ మనం రివార్డ్ లా పెట్టుకుంటాం. అప్పుడైనా పని ఇంపార్టెంట్ అయింది, అది ఒక రివార్డ్. రివార్డ్ అనేది కొద్దిగా ఎంజాయ్ చేసి మళ్ళీ బ్యాక్ రావాలి, అది ఒక రివార్డ్ సిస్టమ్ లా పెట్టుకుంటాం. ఇంకొకటి ఏంటంటే కండిషనింగ్, క్లాసికల్ కండిషనింగ్ అంటారు, పౌలోస్ థియరీ. అదేంటంటే పౌలోస్ థియరీ ఏం చెప్తుందంటే మనం ఒక పని చేస్తాం. పౌలోస్, PAVLOV, పౌలోస్ థియరీ. ఇది మన చిన్నప్పుడు ఫిజిక్స్ లో కూడా చెప్పారు, బయాలజీలో కూడా చెప్పారు. ఏంటంటే ఒక పౌలో ఏం చేస్తాడంటే ఎప్పుడైనా డాగ్ వచ్చినప్పుడు దానికి ఫుడ్ పెట్టినప్పుడు దానికి సొల్లు కాచుకుంటూ ఉంటుంది ఫుడ్ చూడగానే. సో ఏం చేస్తాడు, సరే దీన్ని ఏదైనా రిలేట్ చేసి చేద్దామా అని చెప్పి ట్రై చేశాడు, బిహేవియర్ ఎలా ఉంటుందా అని. సో గంట కొట్టి దానికి ఫుడ్ పెట్టేవాడు. గంట కొట్టి ఫుడ్ పెట్టి రోజు అలా చేస్తే ఒక 1 month లో అలా గంట కొట్టినప్పుడు అలా ఫుడ్ లేకుండా సొల్లుగారణ స్టార్ట్ అయ్యింది. రిలేట్ చేసుకుంది. గంట సౌండ్ వచ్చిందంటే ఫుడ్ పెడతారేమో, ఆ ఫుడ్ కి ఇది వస్తుంది కాబట్టి సలైవా. యా. సో దీన్ని క్లాసికల్ కండిషనింగ్ అంటారు. వి యాజ్ అ యానిమల్, హ్యూమన్ ఇస్ అన్ యానిమల్, వి ఆల్సో కెన్ బి కండిషన్. మనకు మనం కండిషన్ చేసుకోవచ్చు, మనల్ని మనం ఒకలాగా బిల్డ్ చేసుకోవచ్చు. సో మనకు కావాల్సిన క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో, ఇలా ఉంటే బాగుంటది. ఇప్పుడు ఎవరైతే మన స్టూడెంట్స్ ఉన్నారో ఐఏఎస్ అయితే వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళకి ఇమేజ్ ఉండాలి మైండ్ లో, విజువలైజేషన్ ఉండాలి. నేను ఇలా ఉంటాను, నాకు దజ్జాగా ఉంటాను, రెస్పెక్ట్ఫుల్ గా ఉంటాను, టైంకి లేస్తాను, టైం పడుకుంటాను, రెస్పెక్ట్ఫుల్ గా ఉంటాను, నాకు నేను కైండ్ గా ఉంటాను, పక్క వాళ్ళకి కూడా కైండ్ గా ఉంటాను, నా టైం నేను వాల్యూ ఇచ్చుకుంటాను, పక్క వాళ్ళ టైం కూడా నేను వాల్యూ ఇస్తాను, ఏదైనా అనుకుంటే అనుకున్నట్టు చేస్తాను, ఒకవేళ మిస్ అయినా కూడా ఐల్ బి కైండ్ అండ్ ఐల్ ట్రై అగైన్. ఇట్లాంటి కొన్ని మంచి మంచి అవి ఉంటాయి అన్నమాట. సో ఆ క్యారెక్టర్స్ అన్ని బిల్డ్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు కండిషన్ యువర్ సెల్ఫ్ టు బికమ్ దట్ హ్యూమన్ బీయింగ్ పర్మనెంట్లీ. ఓకే, ఏదో ఎగ్జామ్ కోసం కాదు, అన్ని పర్మనెంట్ గా బిల్డ్ చేసుకోండి. దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ. లైఫ్ లో ఇంత ఆపర్చునిటీ దొరకదు, మళ్ళీ ఇంత టైం కూడా దొరకదు మారడానికి మనిషి. సో కండిషనింగ్ ఎలా చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ టైం మేనేజ్మెంట్ లో ఈ హ్యాబిట్ ఫామ్ చేసుకోవాలి. ఫస్ట్ చదవడం అనే హ్యాబిట్ ఫామ్ చేసుకోవాలి. ఒక టేబుల్ ఉంది, మీ ప్లేస్ ఉంది, స్టడీ హాల్ అయినా కానీ మీ రూమ్ అయినా కానీ, అక్కడికి వెళ్ళి లైట్ వేసినప్పుడల్లా మీరు చదవడం స్టార్ట్ చేసినప్పుడు అలా లైట్ ఆఫ్ చేస్తే అక్కడి నుంచి వెళ్ళిపోవడం. సో ఆ రూమ్ లోకి ఎంటర్ అయినప్పుడు లేకుంటే ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే, యూ సిట్ దేర్, యూ స్టడీ, డిస్ట్రాక్షన్స్ అన్ని పక్కకు పెట్టి ఆ రూమ్ కి వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు చదవడం స్టార్ట్ చేయండి. ఓకే, సో హీ ఆర్ షీ హాస్ టు రిలేట్ ద టైం విత్ ద ప్లేస్. సో డిస్ట్రాక్షన్ స్టార్టింగ్ లో ఉన్నా కూడా 1-2 months లో ఏమైందంటే, నువ్వు ఆ రూమ్ లోకి వెళ్ళి ఆ ప్లేస్ లో కూర్చోగానే చదవబుద్ధి అవుద్ది, వేరే ఏం చేయబుద్ధి కాదు. అంటే అక్కడికి వెళ్ళామంటే సీరియస్ గా చదువుతాం అనే మెంటాలిటీ. డోంట్ టేక్ ఎనీ నెగిటివ్ థాట్స్ టు దట్ ప్లేస్, డోంట్ టేక్ ఎనీ డిస్ట్రాక్షన్స్ టు దట్ ప్లేస్. ఒక 1 month ఒక దగ్గర కూర్చొని వేరేవన్నీ పక్కకు పెట్టి చదవండి. చదివి అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఒక రిచువల్ లాగా, వెన్ యూ గో ఓపెన్ అండ్ రైట్ సంథింగ్, ఐఎమ్ గోయింగ్ టు డూ గ్రేట్ టుడే అని చెప్పి స్టార్ట్ చేసి కొద్దిసేపు చదవండి. 1/2 hour చదివి అబ్బా చాలా బాగా చేద్దాం సూపర్ అని చెప్పి అడ్రినలిన్ రష్ మనకు మనం ఫీల్ అయ్యి హ్యాపీ ఫీల్ అయ్యి వెళ్ళిపోవాలి. ఆ రివార్డ్ సిస్టమ్ అనమాట, హ్యాపీ ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మళ్ళీ రావాలి 5 minutes అయినా కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ పోయి ఏమైనా ఇష్టం ఉండి చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చొని మళ్ళీ స్టార్ట్ చేసి ఐఎమ్ గోయింగ్ టు డూ గ్రేట్ అని చెప్పి మళ్ళీ చదవడం స్టార్ట్ చేసి మళ్ళీ సూపర్ అబ్బా భలే చదివినా అని చెప్పి వెళ్ళిపోవడం. మనల్ని మనం అలా ఆ కండిషన్ చేసుకొని స్టార్ట్ చేస్తే ఒక 1 month తర్వాత రాగానే ఆటోమేటిక్ వెళ్ళి ఐఎమ్ డూయింగ్ గ్రేట్ అని రాస్తారు, కూర్చొని అబ్బా భలే ఫీల్ అవుతారు. అంటే అది చదవడం అనేది హ్యాపీనెస్ వస్తుంది. ఓకే, ఇది హ్యాబిట్ ఫార్మేషన్స్ లో ఎలా చదవాలి, దాంట్లో హ్యాబిట్ ఫ్యాషన్ అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇవన్నీ చేసినప్పుడు మీకు డిస్ట్రాక్షన్స్ వస్తాయి. యూ హ్యావ్ టు లెర్న్ టు సే నో. నో చెప్పడం చాలా ఇంపార్టెంట్. నో చెప్పడం రాని వాళ్ళు చాలా కష్టం లైఫ్ లో బతకడం. మీకు పడనివి, మీకు సెట్ కానికి మీకు తెలిసినా కూడా దానికి ఆ టెంప్టేషన్ కి మీరు గురి కావద్దు. నో చెప్పాలి, నో చెప్పండి. డజంట్ మ్యాటర్, యూ మ్యాటర్, ఎవ్రీథింగ్ ఎల్స్ డజంట్ మ్యాటర్. ఎవరు వచ్చేమో చేద్దామన్నా వేరే మీకు షెడ్యూల్ ఉందా, అది కాకుండా వేరే చేసి మళ్ళీ బ్యాక్ వద్దాం ఇట్లాంటి అంటారు. షెడ్యూల్ అయిపోయినాక పోయి చేయాలి. సో యువర్ షెడ్యూల్ షుడ్ బికమ్ ప్రయారిటీ. షెడ్యూలింగ్ ఇప్పుడు ఈ హ్యాబిట్స్ చేసుకున్నాం, ఇప్పుడు షెడ్యూలింగ్ ఎట్లా చేస్తాం. వీ హ్యావ్ ఎ డే, ఫస్ట్ లాంగ్ టర్మ్ ప్లాన్. మీకు 1 year ఉండొచ్చు, లేకుంటే ప్రిలిమ్స్ ఉందిగా మీకు 4 months 3 months ఉండొచ్చు. ఈ టైం ఏం చేయాలంటే లాంగ్ టర్మ్ ప్లాన్, బిగ్ పిక్చర్ ఉండాలి ఫస్ట్. ఇంత సిలబస్ ఉంది, యూ హ్యావ్ టు నో యువర్ సిలబస్. ఇంత సిలబస్ ఉంది, ఇంత టైం ఉంది, డివైడెడ్.
డివైడ్ ఇట్ నౌ. ఈ డివిజన్ లో డేస్ లో డివైడ్ చేస్తాం, వీక్ లో డివైడ్ చేస్తాం, మంత్ లో డివైడ్ చేసుకుంటాం. సో బిగ్ పిక్చర్ మొత్తం ప్లాన్ ఉంది. దాని తర్వాత ఇప్పుడు లాంగ్ టర్మ్ ప్లాన్ ఉందిగా, షార్ట్ టర్మ్ ప్లాన్. మంత్లీ ఒక ప్లాన్ ఉండాలి, వీక్లీ ప్లాన్ ఉండాలి, డైలీ ప్లాన్స్ ఉంటాయి. సో ఆ షెడ్యూలర్స్ ఎలా ఉండాలంటే ఇయర్లీ షెడ్యూల్స్, మంత్లీ షెడ్యూల్స్, వీక్లీ షెడ్యూల్స్, డైలీ షెడ్యూల్స్ మనం మన స్టూడెంట్స్ కి ఇస్తాం. ఐడియా ప్లానర్స్ ఇస్తాము, వీక్లీ ప్లానర్, మంత్లీ ప్లానర్, డైలీ ప్లానర్, ప్రోగ్రెస్ ట్రాకింగ్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ మనము జిరాక్స్ చేస్తున్నాం. సో అలాంటివి ఏంటంటే స్టూడెంట్స్ షుడ్ మెయింటైన్ దట్. డైలీ వాళ్ళకి టైం బ్లాక్స్ పెట్టుకోవాలి. ఈ టైంలో ఇప్పుడు ఇన్ని మంత్స్ ఉంది, మాకు అన్నట్టుగా టఫెస్ట్ సబ్జెక్ట్ ఇది, నాకు రావాల్సింది ఇది, నాకు వచ్చింది ఇది. సో దీనిలో ఏంటంటే నేను రివిజన్ టైం ఇది అని చెప్పి యూ హ్యావ్ టు ప్లాన్ ప్రాపర్లీ ఫర్ ద హోల్ ఇయర్. ముందే రాసుకొని పెట్టేసుకొని గోడ కతికిచ్చేసుకోండి. గోడ కతికించుకోసం వీక్లీ ప్లాన్ ఫాలో అవ్వండి. వీక్ దాని ముందు తర్వాత మర్చిపోండి. ఇంకా అన్ని రెడీ చేసుకున్నారు, ఇప్పుడు ఈ వీక్ మాత్రం మీ టార్గెట్. ఈ డే ఓపెన్ చేయగానే ఇక్కడ డే లో మాత్రం ప్లాన్ ఏమి ఉండవు, టు డూ లిస్ట్ ఉంటుంది. ఇన్ అ డే యూ హ్యావ్ టు డూ లిస్ట్. ఏ టైంలో ఏం చేయాలనేది ఎంత రెస్ట్రిక్షన్ వస్తుంది ఉండాలి. సో ఈట్ యువర్ ఫ్రాగ్ అని చెప్పి ఒక బుక్ ఉంటదండి. దానిలో ఏం చెప్తారంటే డూ ద టఫెస్ట్ థింగ్స్ ఇన్ ద మార్నింగ్. లేవగానే ఫ్రెష్ గా ఉంటుంది, ఓపిక ఎక్కువ ఉంటుంది. సో మీకు మోస్ట్ టఫ్ థింగ్స్, లెర్నింగ్ సంథింగ్ న్యూ, ఆర్ పెద్ద మ్యారథాన్ లో రివిజన్ చేద్దాం అనుకుంటున్నారు, లేకుంటే కొత్తవి కరెంట్ అఫైర్స్ మొత్తం కవర్ చేద్దాం అనుకుంటున్నారు, మార్నింగ్ లో ఫినిష్ చేసేయండి. ఏవైతే టఫెస్ట్ పార్ట్స్ ఉంటాయో మార్నింగ్ లో ఫినిష్ చేయండి. ఈజీ టాస్క్లు ఉంటాయి కదా, విచ్ విల్ ఫీల్ లైక్ కొట్టిన అన్నా కూడా అయిపోతాయి. సో అట్లాంటివి ఏంటంటే మధ్యాహ్నం, ఈవినింగ్ అలసిపోతూ ఉంటాం. మధ్యాహ్నం తిన్నాక కొంచెం వీక్ అవుతుంది బాడీ, హ్యూమన్ నేచర్. సో మన సైకాలజీ కూడా మనకు అర్థం కావాలి. ఆ టైంలో కొంచెం ఈజీ టాస్క్ పెట్టుకోవడం, ఈవినింగ్ లో మనము మిగతా జస్ట్ రివిజన్స్ అయినా అలాంటివి పెట్టుకోవడం బెటర్. మార్నింగ్ మాత్రం కొత్త ఏం నేర్చుకున్నా కూడా మార్నింగ్ టైమ్స్ లో నేర్చుకుంటే బాగా గుర్తుంటాయి, ఓపిక ఎక్కువ ఉంటుంది. బిగ్గెస్ట్ టాస్క్ అన్ని మార్నింగ్ చేసేసుకోండి. టెస్ట్ సిరీస్ రాయాలన్నా ఇట్లాంటివి కూడా మార్నింగ్ పెట్టుకుంటే బెటర్ టు ఇంప్రూవ్. అదండి. సో ఆ టైం బ్లాక్స్ మెయింటైన్ చేయాలి. దీని టైం బ్లాక్ కాన్సెప్ట్ అంటాం. నా క్వశ్చన్ అదే అడుగుదాం. అసలు ఏంటి టైం బ్లాక్ కాన్సెప్ట్ ఏంటి? రెండు ఉంటాయి, ఒక టైం బ్లాక్ అని ఉంటుంది, ఒక టైం బాక్స్ అని ఉంటుంది. టైం బ్లాక్ అంటే ఏంటంటే మీరు ఒక డేని అవర్స్ లో డివైడ్ చేస్తున్నారు. 9 నుంచి 10 వరకు నేను న్యూస్ పేపర్ చదువుతాను. ఆ న్యూస్ పేపర్ కరెంట్ అఫైర్స్ మొత్తం అన్ని కలిపి స్లాట్స్ అనుకోవచ్చు. టైం బ్లాక్ ని స్లాట్స్ అనుకోవచ్చు. ఇన్ని అవర్స్ లో నేను ఈ న్యూస్ పేపర్ కరెంట్ అఫైర్స్ అన్ని కలిపి చేస్తాను. అలా అది టైం బ్లాక్. ఇంకో మెథడ్ టైం బాక్స్. టైం బాక్స్ ఏంటంటే నువ్వు ఇప్పుడు టైంలో ఇచ్చేస్తాను అనుకో, ఈ టాస్క్ ఇంత టైం ఇస్తాం. డిఫరెన్స్ ఏంటి? 9 to 10 లో మనం న్యూస్ పేపర్ కరెంట్ అఫైర్స్ అన్ని కవర్ చేద్దాం అనుకుంటున్నాం, అది టైం బ్లాక్. టైం బాక్స్ ఏంటంటే 9 to 9:30 ఐ విల్ డూ న్యూస్ పేపర్, ఇది ఎడిటోరియల్. 9:30 to 9:45 ఐ విల్ డూ కరెంట్ అఫైర్స్, దిస్ వీడియో ఐ విల్ వాచ్. గోయింగ్ టు ద స్పెసిఫిక్ కంటెంట్ వైజ్ టైం బాక్స్. టాస్క్ వైజ్ టు బి ప్రిసైజ్. టాస్క్ వైజ్ మనం టైం డివైడ్ చేసుకుంటే టైం బాక్స్ అంటాం. టైం వైజ్ టాస్క్ డివైడ్ చేసుకుంటే టైం బ్లాక్ అంటాం. సో టైం అని ఇచ్చుకుంటాం, టాస్క్ అని ఇస్తాం. ఏదో ఒకటి ప్రియారిటీ అనమాట. మన సెంటర్ థీమ్ అది ఉంటుంది. టాస్క్లు కంప్లీట్ చేయాలా, ఈ టైంలో టాస్క్లు పెట్టుకోవాలా, లేకుంటే ఆ టాస్క్లకు టైం ఇవ్వాలా, అలా పెట్టేసుకుంటాం. టైం బాక్స్ అనేది మీకు చాలా ప్రిసైజ్ ఉంటుంది. ఇంకా అంటే ఈ వర్క్ ఒక 1 hour పడుతుంది, 1 hour ఇవ్వాలి ఎప్పుడైనా. ఈ టైంలోనే ఆ వర్క్ చేయాలి అనుకుంటే టైం బ్లాక్. సో సింపుల్. మల్టిపుల్ థింగ్స్ ని కరెంట్ అఫైర్స్ అన్నిటిని ఒక దగ్గర తీసుకొచ్చేసి పెట్టేసుకుంటే టైం బ్లాక్. ఒక్కొక్క టాస్క్ సపరేట్ పెట్టుకుని టైం బాక్స్ ఇది చేస్తారు అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి, డే మొత్తంలో ఆ టు డూ లిస్ట్ మీకు టైం బాక్స్ లో అయినా టైం బ్లాక్ లో అయినా ఉండాలి. టాస్క్ ప్రకారమైనా మీరు టైం ఇవ్వాలి. ఒక టైం ఇచ్చి టాస్క్ లను ఒక దానిలో పెట్టాలి. ఆ బ్లాక్స్ డివైడ్ చేయాలి. బ్లాక్ కాన్సెప్ట్, బాక్స్ కాన్సెప్ట్ దేనికి పనికి వస్తుంది అంటే బ్రేక్స్ తీసుకోవడానికి. సో ఇంత టైంలో ఇది చేస్తున్నాం అంటే ఇంకా ఆపేయాలి కంపల్సరీ. దాన్ని రేపు పొద్దున మళ్ళీ చేసుకోండి. యూ హ్యావ్ టు గెట్ ఫాస్ట్. మళ్ళీ ఆ టైం బాక్స్ అయినా టైం బ్లాక్ అయినా ఆ టైంలో మీ ఇచ్చిన షెడ్యూల్లో అది పని అయిపోగానే యూ హ్యావ్ టు టేక్ 5 minutes బ్రేక్. ఇప్పుడు గంట అయిపోయిన ప్రతి గంటకు, సరే గంట వద్దండి, స్టార్టింగ్ కొత్త బిగినర్స్ ఉంటే హాఫ్ అన్ అవర్ కన్సిస్టెంట్ గా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. దాని తర్వాత 5 minutes బ్రేక్ తీసుకోండి. ఆఫ్టర్ దట్ అలారం పెట్టుకోవాలి, 30 minutes అలారం. దాని తర్వాత 5 minutes మళ్ళీ అలారం. ఆ బ్రేక్ అయిపోయినా మళ్ళీ మనకు రిమైండ్ చేయడానికి. దాని తర్వాత మళ్ళీ 30 minutes అవ్వాలి. సో డే మొత్తం అలారాలు ఉండాలి మాకు. We have to రిమైండర్ సెట్ చేసుకోవాలి. డే మొత్తం ఈ బ్లాక్స్ లలో సెట్ అయిపోవాలి రిమైండర్స్. దిస్ షుడ్ బి రిపీటెడ్ ఎవ్రీ డే. మోస్ట్ ఎవ్రీ డే అలారమ్స్ అని ఉంటాయి కదా, దట్ వీ హావ్ టు టేక్. అండ్ యాప్స్ కూడా ఉన్నాయి, రిమైండర్ క్లాక్స్ ఉన్నాయి, యాప్స్ ఉన్నాయి. సో అవే వాడుకోవాలన్నమాట. 30 minutes అయిపోగానే ఒక అలారం వస్తుంది. ఇక్కడ నుంచి 5 minutes లో మళ్ళీ అలారం వస్తుంది. ఈ 5 minutes లో యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు రిలాక్స్. మళ్ళీ రివిజన్ చేసుకుంటే చదువు, వాక్ చేసి రావడం, వాటర్ తాగడం, అపార్ట్ ఫ్రమ్ స్టడీ ఎనీథింగ్ ఎల్స్. కొంచెం అవుట్ ఆఫ్ రొటీన్ వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావాలి. 5 minutes లేసి జంప్ చేయండి, 10 నిమిషాలు ఏం కాదు. వాటర్ తాగండి, breathe, do meditation, whichever makes you relax. Then again mala go back.
ఓకే. ఇవన్నీ పౌలోస్ థియరీలో వస్తుంది. మళ్ళీ కండిషనింగ్ అనమాట, వాళ్ళకి అలవాటు అయిపోతుంది. గో బ్యాక్. అలా ఒక 3 టైం బ్లాక్స్ ఉన్నాయి. 1 hour 1 hour 1 hour. 3 టైం బ్లాక్స్ తర్వాత బిగ్ బ్రేక్ ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour డిపెండింగ్ ఆన్ లంచ్ టైమా స్నాక్స్ టైమా. సో పెద్ద బ్రేక్ తీసుకోవాలి. సో ప్రతి 3 blocks ఒక బ్రేక్ తీసుకుంటే 3 hours ఒక బ్రేక్, 3 hours ఒక బ్రేక్. సో 6 hours అయిపోయింది, ఇంకో 3 hours ఇంకో బ్రేక్. ఓకే. దాని తర్వాత ఫైనల్ రివిజన్ స్లీప్. సో అలా 9 to 12 hours లో మనం ఫినిష్ చేసుకోవచ్చు, డిపెండింగ్ ఆన్ హౌ మచ్ యూ కెన్ టేక్ యాజ్ ఎ స్టూడెంట్. ఓకే. అది స్టూడెంట్ టు స్టూడెంట్ డిపెండ్ అయి ఉంటుంది. 12 hours బ్రేక్ తీసుకోవచ్చు, 9 hours తీసుకోవచ్చు, 6 hours కూడా చేసుకోవచ్చు. ప్లాన్ టైం ఎంత ఉంది, ఇది మనం ఫాలో అయితే ఏంటంటే ఎఫిషియెంట్ గా వెళ్తే మనం ఉన్న టాస్క్ మొత్తం దీనిలో డివైడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే. షెడ్యూలింగ్ బాగా చెప్పారు సార్. ఇన్సూరెన్స్ దే విల్ హెల్ప్ ఎ లాట్. ఈ షెడ్యూలింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటంటే, నార్మల్ గా అంటుంటారు ప్లానింగ్ ఈస్ నాట్ ద ఇష్యూ, వర్క్ అకార్డింగ్ టు ద ప్లాన్ ఈస్ ఇష్యూ అని. సో దాన్ని ఇప్పుడు ఫాలో అవడం పెద్ద టాస్క్. ఇందులో డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, లైక్ మదర్ ఫాదర్ లేదా ఎవరైనా కావచ్చు, ఇంట్లో సామాన్ తెచ్చిమన్నాం, ఏదో ఒకటి చిన్న చిన్న వర్క్స్, ఫ్రెండ్స్ సరే బయటకు వెళ్దాం రారా, లంచ్ చేద్దాం, మూవీకి వెళ్ళొద్దాం, ఏది కాదు మన పక్కనే ఉన్నాయి మొబైల్స్ లో. ఇన్స్టాగ్రామ్ రీల్స్ మొత్తం ఉండాలి. అవును, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్, యూట్యూబ్ వెళ్తూనే ఉంటాయి. సో ఇన్ని డిస్ట్రాక్షన్స్ మధ్యలో ఆ షెడ్యూల్ ఎఫెక్ట్ గా వర్కౌట్ చేసుకోవాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నేనేమంటానంటే, ఓకే సింపుల్ గా చెప్తాను. ఒక పెన్ పేపర్ తీసుకొని ఓల్డెస్ట్ మెథడ్, రైట్ యువర్ డిస్ట్రాక్షన్స్. మీకు తెలుసు ఏది మీ టైం ఎక్కువ తింటుందో, రాసుకోండి. మీకు యూపీఎస్సీ లిటరల్లీ చాలా ఇంపార్టెంట్ అనుకుంటే ఒక టాప్ 5 డిస్ట్రాక్టింగ్ థింగ్స్ ఏంటో చూసుకొని ఈ ఫస్ట్ వీక్ లో టాప్ 2 ఎలిమినేట్ చేశారు. ఓకే. డిలీట్ యాప్. మీకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవే డిస్ట్రాక్షన్ టాప్ 1 2 లో పెట్టారు. సోషల్ మీడియా డిలీట్ ద యాప్స్. ఆ మాత్రం సాక్రిఫైస్ చేయాలి కదా. రాసుకోవాలి. కాకపోతే మనం రాసే వరకు ఏమైంది అంటే డిస్ట్రాక్షన్ అని చెప్పి మనం రియలైజ్ అవ్వాలి. డిస్ట్రాక్షన్స్ ఉంటాయని అందరూ తెలుసు, బట్ దే డోంట్ యాక్సెప్ట్. చిన్న డౌట్ సార్, ఇప్పుడు పూర్తిగా వాడకుండా డిలీట్ చేయమంటారా, లేదా దాన్ని ఎఫెక్టివ్ గా యూస్ చేసుకునే మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఇన్స్టాగ్రామ్ ఇంకా యూట్యూబ్ లో దేర్ ఇస్ రిమైండ్ మీ టు బ్రేక్ ఎ బ్రేక్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. అవును. సో ఆప్షన్ సెట్ చేసుకుంటే 10 minutes 20 minutes బ్రేక్ తీసుకోండి అని చెప్పి ఆపుతుంది అది. ఓకే, అది చెప్పినప్పుడే వినాలి. అదే వినాలి. నేనేమన్నా అంటే మీకు టాప్ డిస్ట్రాక్షన్స్ మాత్రం ఎలిమినేట్ చేసేయండి కంప్లీట్ గా, ఎందుకంటే దట్ విల్ బ్రింగ్ యూ బ్యాక్ ఇన్ టు ద టెంప్టేషన్. ఓకే. అంటే సీరియస్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు, కాలేజ్ లో ఉన్నారు 2-3 years టైం ఉంది అంటే మెల్లిగా ట్రై టు బిల్డ్ ద హ్యాబిట్స్. లేదు నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ ఇస్తున్నారంటే మాత్రం డిలీట్. ఎందుకంటే మీరు ఫస్ట్ రాశారు అది ఇన్స్టాగ్రామ్ అని ఫస్ట్ పెట్టారు అనుకోండి, ఇంకా టాప్ ప్రియారిటీ ఇచ్చారు దానికి డిస్ట్రాక్షన్ కి, డిలీట్ చేయాల్సిందే తప్పదు. మీరు ఇవ్వట్లేదు, అదే 3rd 4th ఉంది అని మీకు రియలైజేషన్ ఉంటే ప్రాబ్లం లేదు. మీకు ఫస్ట్ సెకండ్ ప్రియారిటీ నీ పక్కకు ఫ్రెండ్, లేకుంటే ఏంటి నిద్రపోవడాలు, లేకుంటే బద్ధకం ఇట్లాంటివి రాసుకుంటే యూ కెన్ వర్క్ ఆన్ దట్. మీరు ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటి రాసుకుంటే విచ్ కెన్ బి డిలీటెడ్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్. మిగతా అంటే కష్టపడి మనం పని చేయాలి. విచ్ ఎవర్ కెన్ బి రిమూవ్ ఇన్ 5 to 10 minutes తీసేయండి, అయిపోయింది. సో అలాంటివి మనం ఈజియెస్ట్ థింగ్ ని ఫస్ట్ చేసేసుకొని యూ హ్యావ్ టు రివార్డ్ యువర్ సెల్ఫ్ నౌ. ప్రతిసారి అది తీసేసినందుకు కూడా యూ హ్యావ్ టు రివార్డ్. గో అవుట్ అండ్ ఈట్స్ బిర్యానీ ఆర్ సంథింగ్. అబ్బా ఇవాళ మంచి పని చేస్తున్నా అని చెప్పి అప్పుడు అనిపిస్తుంది. ఫోటో తీసుకొని ఇన్స్టాగ్రామ్ లో పెడితే ఫోటో తీసుకొని ఇన్స్టాగ్రామ్ లో పెడితే బాగుంటది కదా అనిపిస్తుంది. కంట్రోల్, సే నో. ఇంతకుముందు చెప్పాను కదా, లెర్న్ టు సే నో. నాకు ఇది నచ్చదు, సెట్ కాదు, ఎందుకంటే మన గోల్ ఒకటి ఉంది. ఇవి రాసుకోవాలి. ఇవన్నీ మనం డిస్ట్రాక్ట్ చేస్తాయి. ఈ మనుషులు నన్ను డిస్ట్రాక్ట్ చేస్తారు, ఈ ప్లేస్ నన్ను డిస్ట్రాక్ట్ చేస్తుంది, ఈ యాప్స్ నన్ను డిస్ట్రాక్ట్ చేస్తాయి, నేను ఒకవేళ ఈ విధంగా ఉంటే నేను డిస్ట్రాక్ట్ అవుతాను. ఇవన్నీ రాసుకొని పెట్టేసుకొని 1 by 1 స్టార్ట్ ఎలిమినేటింగ్ ఇట్. వెన్ ఎవర్ యూ ఎలిమినేట్, సెలబ్రేట్. సింపుల్. లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఆ క్లాసికల్ కండిషనింగ్ ఈ ఎలిమినేషన్ మెథడ్ లో చేసుకోవాలి. అనదర్ థింగ్ యూ కెన్ డిపెండ్ ఆన్ ఇస్ సీక్ సపోర్ట్. అడగండి మెంటర్స్ నైనా, ఫ్యామిలీ నైనా, హూ ఎవర్ ఇస్ లైక్ పాజిటివ్ టువర్డ్స్ యువర్ గ్రోత్. మీరు బాగుపడాలని ఉంది, మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయట్లేదు. అప్పుడప్పుడు ఫ్యామిలీ వాళ్ళు తెలియక డిస్ట్రాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఊర్లో ఉంటారు కొంతమంది, వాళ్ళకి తెలియదు. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేరేలా చూస్తూ ఉంటారు. అట్లాంటి ఇట్స్ ఓకే, వాళ్ళ లైఫ్ వాళ్ళకి అలానే ఉన్నారు కాబట్టి అలానే ఉంటారు. దే డోంట్ నో ద సీరియస్నెస్ ఆఫ్ దిస్. డోంట్ ట్రై టు మేక్ దెమ్ అండర్స్టాండ్ మచ్. చెప్పండి నాకు ఇలా ఉంటుంది అని చెప్పి మీ పని మీరు చేసుకుంటే సీక్ సపోర్ట్ ఫ్రమ్ మెంటర్. దే నో ద మెంటర్స్ గా తెలుసు కదా, ఫ్యాకల్టీ తెలుసు కదా, వాళ్ళని మాట్లాడండి. కన్సిస్టెంట్ మీతో ఎవరో ఒకరు ఉండాలి. బీట్ ఫ్రెండ్ ఆర్ సీక్ సపోర్ట్. వాళ్ళు మీరు సొంతంగా చేయలేకపోతే హ్యావ్ ఏ అకౌంటబిలిటీ పార్ట్నర్ అంటారు. అకౌంటబిలిటీ పార్ట్నర్. నువ్వు ఇది చేసినావా లేదా, చేయలేదంటే మనమే లేపి ఫోన్ అయితే ఇవి వాళ్ళు చేయలేదు అని మాట్లాడుకోగలగాలి. రేపు పొద్దున్న చేస్తాము, ఇట్లా చేద్దాం. సో యూ హ్యావ్ టు డిస్కస్ ఇట్ ఎవ్రీ డే.
చేయలేదు కదా అని చెప్పి డిప్రెస్ అయ్యి ఇంకా అన్ని చెడగొట్టుకోవడం కరెక్ట్ కాదు. అవును అవును సో యూ హ్యావ్ టు బి కైండ్ టు యువర్ సెల్ఫ్, రిలాక్స్, సీక్ సపోర్ట్, కరెక్ట్ వాళ్ళని అడగండి, దాంతో ముందరికి తీసుకెళ్ళొచ్చు. ఓకే. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు వర్క్ మనం చదువుతున్న టైంలో ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఏదైనా బయటికి వెళ్దామంటే నేను చెప్పినట్టు లెర్న్ టు సే నో పనికొస్తుంది అనుకుంటాను. ఎస్, అది పర్ఫెక్ట్ పనికి వస్తుంది. టైం టేబుల్ అంటే అందరూ ఇప్పుడు టైం మేనేజ్మెంట్ అంటే ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎక్స్పెక్టింగ్ ఏ టైం టేబుల్, ఈ టైం లే, ఈ టైం పండుకో అని చెప్పి. అది ఐ థింక్ దే కెన్ ఆల్ మేక్ ఇట్. అవి చాలా ఇది కూడా చెప్పాడు. అది ఇచ్చేస్తుంది ఏంటంటే ఫిష్ పట్టించినట్టు, ఐఎమ్ టీచింగ్ యూ హౌ టు ఫిష్ అనేది ఇచ్చినా కూడా సార్ వాళ్ళ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ తగ్గట్టు స్పెసిఫిక్ టైం టేబుల్ వేసుకుంటే దే కెన్ ఇంప్లిమెంట్ ఇట్ ఈజీలీ. డెఫినెట్లీ. లేదంటే వాళ్ళు కావాలని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. పర్టికులర్లీ ఐ డోంట్ వాంట్ అవర్ స్టూడెంట్స్ టు ఐ వాంట్ టు మేక్ దెమ్ లెర్న్ హౌ టు ఫిష్. మనం ఒకసారి ఇచ్చేసినామంటే అవన్నీ ఈజీ థింగ్స్ అట్లా చెప్పి చాలా మంది చెడగొడుతున్నారు స్టూడెంట్స్. అవును సార్, చాలా మంది స్టూడెంట్స్ అడిగారు సార్ షెడ్యూల్ కావాలి అని. నేను నాకు డెలిబరేట్ గా నా క్వశ్చన్ మీకు అవాయిడ్ చేశాను. ఇది తప్పలేదు కదా ఇప్పుడు. అంటే మేబీ అందరికి వన్ సైజ్ డస్ నాట్ ఫిట్ ఫర్ ఆల్ అన్నట్టు ఒకే టైం టేబుల్ ఇచ్చి దీని ప్రకారమే ఫాలో అవ్వాలి, ఏదో మిలిటరీ డిసిప్లిన్ లాగా. సో దే కెనాట్ ఎంజాయ్ ద ప్రిపరేషన్. అది ఇబ్బంది అవుతుంది. అందుకే టెక్నిక్స్ చెప్తున్నాను, మెథడ్స్ చెప్తున్నాను, సైకాలజీ, మెంటాలిటీ చెప్తున్నాను. టైం టేబుల్ అనేది మీకు ఇప్పుడు గూగుల్ ఇప్పుడే కొట్టండి యూపీఎస్సీ టైం టేబుల్ అని టాపర్స్ 10 పెట్టున్నారు, ఈజీగా దొరుకుతాయి. బట్ అవి ఎట్లా ఇంప్లిమెంట్ చేయడం తెలియగానే వీడియో చూస్తున్నారు మోస్ట్లీ చాలా మంది. సో ఐ వాంట్ టు మేక్ దెమ్ థింక్ అబౌట్ దట్. అవును సార్. అండ్ ఈ జనరేషన్ లో ఎక్కువగా బాగా మేజర్ ప్రాబ్లం ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అంటాం. టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. లైక్ మ్యాగజైన్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ తీసుకుంటే హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, డెక్కన్ క్రానికల్, టైమ్స్ ఆఫ్ ఇండియా, దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్, లాట్స్ ఆఫ్ వీక్లీస్ అండ్ లాట్స్ ఆఫ్ మంత్లీ మ్యాగజైన్స్. చాలా చదవాలి. ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఎలా సెగ్రిగేట్ చేసుకోవాలని ఒక టైం మేనేజ్మెంట్ కూడా దీనికి డిపెండ్ అవుతుంది కదా సార్. రిలేటెడ్ ఎక్కువ చదవాలి అంటే ఎక్కువ టైం పడుతుంది ఆబ్వియస్ గా. సో ఈ రిసోర్స్ మేనేజ్మెంట్ కూడా టైం మేనేజ్మెంట్ లో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అని నమ్ముతాం. అవును. సో ఇది ఎలా కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలి, దీనికి ఇంకో ఫిలాసఫీ మనం వాడతాం. దట్ వాట్ వి డూ ఇన్ ద వీడియోస్, వి ఆర్ వెరీ ప్రాక్టికల్ అండ్ రియలిస్టిక్. అవును సార్. సో స్టూడెంట్ ప్లాన్ వేసినప్పుడు డోంట్ ఓవర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్, మరి అండర్ ఎస్టిమేట్ కూడా చేసుకోకండి. కానీ బీ ఆన్ ద సైడ్ ఆఫ్ అండర్ ఎస్టిమేట్, అంటే కొంచెం టైం ఎక్కువనే తీసుకోండి, ప్రాబ్లం లేదు, అలానే ప్లాన్ చేసుకోండి. ఇన్ కేసు ఒకవేళ మీకు ఆ అటెంప్ట్ లోపల అవ్వకుంటే ఇట్స్ ఓకే, నెక్స్ట్ అటెంప్ట్కి వెళ్దాం. నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ ఐఏఎస్ ఇస్తే మీకు వద్దంటారా? కాదు కదా. ఇప్పుడు రష్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఎఫెక్ట్ అవుతుంది. సో టేక్ యువర్ టైం, రియలిస్టిక్ ప్లాన్ వేయండి. మీకు 10 రోజులు పడుద్ది, సరే పాలిటీ ఫస్ట్ టైం చదివినప్పుడు ఒక 4 రోజులు పడుద్దాం అనుకుంటాం. 5వ సారి చదివినప్పుడు 10 రోజుల్లో అయిపోద్ది. 10 సార్లు చదివినప్పుడు వారం లోపు అయిపోద్ది పాలిటీ. రివిజన్ స్టార్ట్ చేస్తాం. రియలిస్టిక్ ఉండాలి. మనం ఏ స్టేజ్ లో ఉన్నాం, ఏ స్టేజ్ లో మనము పాలిటీని మనం ఎప్పుడు చదివితే ఎన్ని రోజులు పడుద్ది. ఇప్పుడు ఎవరో 10th టైం చదివిన నోట్స్ వన్ వీక్ లో చేస్తాడు అని చెప్పి నువ్వు ఫస్ట్ టైం చదువుకుంటూ 1 వీక్ లో ఫినిష్ చేద్దాం అనుకునేది అన్రియలిస్టిక్ గోల్ కదా. ఓవర్ ఎస్టిమేషన్ చేసుకోవద్దు. మన ఒక స్టూడెంట్స్ ఎన్సీఆర్టీ 6th to 12th మొత్తం 1 వీక్ లో ఫినిష్ చేసిన సార్ అని కాల్ చేసి చెప్పారు సార్. ఐ వాజ్ లైక్ వై అంటే ఆల్మోస్ట్ 7 classes అంటే ఒక క్లాస్ పర్ డే. క్వశ్చన్లు అడిగితే ఆన్సర్స్ తెలియదు, అయిపోయింది. బస్తాలు అక్కడ ఉంటే తీసి మోసి ఇక్కడ పడేయడం అవన్నీ కనిపిస్తాయి సార్, కనబడతాయి. మూట మొత్తం పక్కకు వెళ్తుంది. లేబర్ పనులు చేయకండి. ఇంటలెక్చువల్ గా చాలా డీప్ గా ఆలోచించి మెంటల్ గా వర్క్ చేయండి, ఫిజికల్ గా కాదు. బికాస్ ఇట్స్ స్టడీ ఎడ్యుకేషన్. మీరు మెంటల్ వర్క్ ఎక్కువ ఉండాలి, ఫిజికల్ గా బాడీ ఫిట్ ఉండాలి. దానికి ఒక 10-20 minutes డైలీ ఇవ్వాలండి. ఇవన్నీ మనం ఈ కన్సిస్టెంట్ గా డిసిప్లిన్ ఉండాలంటే వీ హావ్ టు బి ఫిజికల్లీ మెంటల్లీ ఫిట్. దానికి యోగా, మెడిటేషన్ లేకుంటే వాకింగ్ ఇలాంటివి ఏం చేయొచ్చు. ఒక 10-20 minutes మినిమం ఇవ్వండి. ఇచ్చి డిసిప్లిన్ మెయింటైన్ చేసుకుంటూ రియలిస్టిక్ గోల్స్ పెట్టుకోండి. మీకు పనులు అవుతుంటేనే ఎంకరేజ్మెంట్ వస్తుంది, ఒకటి రియలైజ్ అవ్వాలా. లేకుంటే ఎంకరేజ్మెంట్ రివార్డ్ సిస్టమ్ యూపీఎస్సీ లో బై డిఫాల్ట్ లేదు. మీరు ఇంత చదివారని చెప్పి ఎవడొచ్చి మీకు ప్రైజ్ ఇస్తలేడు. కరెక్ట్ సార్. మొన్న ఒక స్టూడెంట్ చెప్తున్నారు ఫీవర్ వస్తుందంట ఫ్రీక్వెంట్ గా, ప్రతి 1 or 2 months ఫీవర్ వస్తుంది. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అడిగిందంటే ఏం చేస్తుంటావు అమ్మా, నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతాను. మీరు అంతేనా ఈ ఆస్పిరెంట్స్ ఫిజికల్ ఫిట్నెస్ పట్టించుకోరు, యోగా చేయరు, అట్లీస్ట్ వాకింగ్ అయినా చేయాలి. ఎప్పుడు చూడు ఆ స్టడీ చేయాల్సి కూర్చుంటారు. హెల్త్ ఎట్లా పనిచేస్తుంది అని చెప్పి మన స్టూడెంట్ షేర్ చేసుకున్నారు. బ్యాలెన్సింగ్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ చేసి చాలా ఎఫెక్టివ్ గా ప్రోగ్రామ్స్ అన్నిటిని మేనేజ్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే మన బాడీ, మైండ్ 2 కోఆపరేట్ చేయాలి. తీసుకోకండి, లైట్ తీసుకోకండి. టు ఆ 20 minutes మీరు ఇచ్చారంటే 2-3 years వేస్ట్ చేసుకోకుండా ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి 20 minutes కూడా ఏదో సాధించేద్దాం అనుకుంటారు, కానీ ఇట్స్ మేకింగ్ యూ షార్పింగ్ యువర్ యాక్స్ అంటారు. దట్ యూ షుడ్ డూ ఎవ్రీ డే. షార్ప్ యువర్ బ్రెయిన్ అండ్ షార్ప్ యువర్ బాడీ టు డూ ద బెస్ట్ వర్క్ యూ క్యాన్ ఫర్ దట్ డే.
అప్పుడు బాగుంటది. కానీ రియలిస్టిక్ మీరు చెప్పిన దానికి ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అవుతుంది అన్నారు కదా, దానికి సింపుల్ సొల్యూషన్స్ ఏంటంటే రిసోర్స్ ని లిమిట్ చేసుకోవడం, చాలా తక్కువ రిసోర్స్ ని పెట్టుకొని దాన్ని ఫైనల్ రిసోర్స్ అనుకొని దానిలో ఉన్న టైం ని రియలిస్టిక్ గా డివైడ్ చేయడం. అయితే అయింది, లేకుంటే లేదు. రష్ చేయకండి, రష్ అస్సలు చేయకండి. రష్ చేస్తే ఎవరు మీకు ప్రైజ్ ఇవ్వట్లేదు. ఇట్స్ నాట్ ఫిజికల్ గా ఉరకడం కాదు, మెంటల్ గా వర్క్ చేయడం. ఇట్ హ్యాస్ మీకు ఒక కెపాసిటీ ఉంటుంది, గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది. మీకు ఒకవేళ మీ ఇండివిజువల్స్ డిఫరెంట్ కదా, కొంతమంది 1 month లో చేస్తే మీకు 2-3 months పట్టొచ్చు. ఇట్స్ ఓకే, టేక్ దట్ టైం. వాడు ఈ ఇయర్ అయితే మీరు నెక్స్ట్ ఇయర్ అవుతారు, కానీ మీరు వాళ్ళ చేద్దాం అనుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా అవ్వరు. అదే నా ప్రాబ్లం. సో ఒకరిలా మనం ఎప్పుడు కాలేం సార్, ఇండివిజువల్ పర్సన్ ఉంటుంది. మీలాగే వాడు కావాలి మరి, బికాస్ యూ హ్యావ్ యువర్ ఓన్ పర్సనాలిటీ, యువర్ ఓన్ క్యారెక్టర్, యు ఆర్ వెరీ యూనిక్. యూ షుడ్ రిప్రజెంట్ యువర్ సెల్ఫ్ టు ద వరల్డ్. పక్కోళ్ళని చూపించుకుంటూ మనం బతకలేం కదా, మనని మనం చూపించుకోవడం మన పుట్టకు కారణం అదే. వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్ అండ్ బికమ్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ అవర్ సెల్ఫ్. అది ఇంపార్టెంట్. వీ కెన్ జస్ట్ టేక్ ఇన్స్పిరేషన్. మొత్తం మారడం కరెక్ట్ కాదు, ఫాలో అవడం. అంటే నేను ఈ మధ్య స్టూడెంట్స్ లో ఇంకొకటి బాగా అబ్జర్వ్ చేశాను. ఈ టైం మేనేజ్మెంట్ లో ఇంకొక మేజర్ డిస్ట్రాక్షన్, ప్రెషర్ ఆఫ్ సక్సెస్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. సక్సెస్ కాకపోతే ఏంటి నా పరిస్థితి, నేను ఎట్లా కెరీర్ చేసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, ఎట్లా లీడ్ చేయాలి లైఫ్ ని, ఈ ప్రెషర్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అటెంప్ట్ క్రాక్ చేయాల్సిందే. మన యూట్యూబ్ ఛానల్ లో కామెంట్ పెట్టారు, ఐ థింక్ మనం డిస్కస్ కూడా చేస్తున్నాం. ఐ హావ్ నో అదర్ వే దాన్ టు క్రాక్ యూపీఎస్సీ ఇన్ దిస్ అటెంప్ట్ ఓన్లీ అని. ఇట్లా ప్రెషర్ లోకి వెళ్ళిపోతున్నారు. ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి అని ఫియర్ కూడా ఉంది. దీని వల్ల ఒకటి టైం మేనేజ్మెంట్ ఇంకోటి ఇబ్బంది అవుతుంది సార్. ఇప్పుడు దీని మీద సపరేట్ వీడియో పడాలి సార్. కాకపోతే ఇక్కడ వరకు ఏం చెప్పాలని అంటే, ఇప్పుడు మీరు ప్రెషర్ తీసుకుంటే నెక్స్ట్ అటెంప్ట్ మీరు ఎఫెక్ట్ చేసుకుంటున్నారు. మీరు ఆప్టిమల్ పొజిషన్ లో లేరు. ఆ థాట్స్ వస్తున్నాయంటే మీ ప్రిపరేషన్ ఆల్రెడీ నెగిటివ్ ఎఫెక్ట్ అవుతుంది. సో ప్రెషర్ ఎంత దూరం పెడితే అంత మంచిది. కూల్గా ఉండండి. వస్తొచ్చింది పోతే పోయిందనే మెంటాలిటీలో ఉన్న ప్రాబ్లం లేదు, కానీ కష్టపడాలి. ఏ పని చేసినా కష్టపడాలి. ఈ బాక్స్ ని ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొని ఇక్కడ పెట్టినా కూడా ఫుల్ మైండ్ హార్ట్ తో పెట్టాలి. బికమ్ దట్ పర్సన్. ఇట్స్ నాట్ అబౌట్ ద రిజల్ట్. మీరు వర్క్ కరెక్ట్ చేయండి, అది ఇంపార్టెంట్. ఆ ప్రెషర్ అంతా పక్క పెట్టి దాని గురించి సపరేట్ వీడియో చేద్దాం. సొసైటీ ప్రెషర్, మనం అటెంప్ట్స్ గురించి వీళ్ళు రష్ చేయడం, ఇవన్నీ వీ హావ్ టు డు ఎ సెపరేట్ వీడియో. తప్పకుండా సార్. యువర్ ఇన్పుట్స్ హెల్ప్ ఎ లాట్ ఫర్ ద స్టూడెంట్స్. అండ్ ఇంకొకటి సార్, జనరల్లీ యూపీఎస్సీ గురించి కొంచెం ఒక ఎక్స్క్లూజివ్ క్వశ్చన్. స్టూడెంట్స్ చాలా చేయమని చెప్తుంటారు, మెంటర్స్ కానీ ఫ్యాకల్టీస్, ఇన్స్టిట్యూట్స్. చదవాలి, నంబర్ ఆఫ్ రివిజన్స్ చేయాలి, అందరు చదువుతారు సార్, కానీ గుర్తుండవు. రివిజన్స్ ఎలా చేయాలో తెలియదు. టైం మేనేజ్మెంట్ వన్ ఆఫ్ ద క్రూషియల్ ఆస్పెక్ట్ ఇస్ టు రివైజ్ వాట్ యు రెడ్ అంటారు. ఇది అంటే ఈ రివిజన్స్ కరెక్ట్ ఎలా హ్యాండిల్ చేయాలి, అంటే ఒక ప్లాన్ ఏంటి? 3 things. మీరు టైం టేబుల్ వేసుకున్నప్పుడు, టైం మేనేజ్మెంట్ మీరు చేద్దాం అనుకున్నప్పుడు, యాజ్ ఎ స్టూడెంట్ ఏ ఎగ్జామ్ అయినా కానీ ఈ 3 ఆ టైం టేబుల్ లేకుంటే వేస్ట్. లెర్న్, రివైజ్, ప్రాక్టీస్. లెర్న్, రివైజ్, ప్రాక్టీస్. ఈ 3 టైం టేబుల్ లో ఫిట్ అవ్వాలి. సో టైం టేబుల్లో ఎప్పుడు ఫిట్ చేద్దాం? మీరు ఎంత ఇన్ఫర్మేషన్ చదువుతున్నారు డైలీ, దాని మీద ఇప్పుడు చాలా ఎక్కువ చదువుతున్నట్టు రివిజన్ తొందరగా చేసుకోవాలి. కొంచెం చదువుతున్నట్టు టేక్ మోర్ టైం, ఇట్స్ ఓకే రివిజన్ చేయడం. డైలీ రివిజన్, వీక్లీ రివిజన్, మంత్లీ రివిజన్, 3 months కి 6 months కి ఎనఫ్, సరిపోదు. ఈ రివిజన్స్ ఆ ప్యాటర్న్ లోనే ఉండాలి. టైం టేబుల్ వేసుకున్నప్పుడు లాంగ్ టర్మ్ టైం టేబుల్ అని చెప్పాను కదా, దేర్ యూ హావ్ టు రైట్. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తామంటే ఈ 10 days లో 20 days లో మనకు క్వాలిటీ అయిపోతుంది. సో ప్రతి వీక్ కి పాలిటీ ఏమేం చదివినామో వీ విల్ రివైజ్. 3 weeks పడుతుంది. 3 weeks అయిపోయినాక మొత్తం సబ్జెక్ట్ అయిపోయినా ఒక రివిజన్ చేయాలి మొత్తం. యూ హావ్ టు టేక్ టైమ్ సపరేట్లీ అవుట్ ఆఫ్ ఇట్. మీ రివిజన్ లో చేయకుంటే ఏమైపోద్ది అంటే, మీరు ఎన్ని డేస్ అయితే మీరు చదివేదో వేస్ట్. ఇట్ వోంట్ బి యూస్ఫుల్ ఎనీమోర్. చదివింది వేస్ట్ అయిపోద్ది. సో డైలీ రివిజన్, డే మొత్తం చదివింది నైట్ టైంలో ఒకసారి చూసుకొని పడుకోండి. వీక్లీ రివిజన్, సండే రోజు ప్రతి వీక్ లో కంపల్సరీ 1 day రివిజన్ పెట్టుకోండి. 1 day. నేను ఇంకా మంచిగా చెప్పేదంటే, నా స్టూడెంట్స్ నేను ఏం చెప్తానంటే, సండే రోజు ఫస్ట్ హాఫ్ మధ్యాహ్నం లంచ్ అయిపోయే ముందు వరకు ఈ వీక్ మొత్తం చదివాను, రివిజన్ చేయండి ఒకసారి. కుదిరి నోట్స్ రాసుకోండి. సెకండ్ హాఫ్ లేకుంటే నేను సెకండ్ హాఫ్ లో నోట్స్ ఏమైనా రాసుకోండి. థర్డ్ హాఫ్ ఈవినింగ్ మొత్తం యూ ఎంజాయ్ అండ్ స్లీప్ ఎర్లీ. ఒక 3-4 తర్వాత ఇంకా సినిమాలు చూడడం మీ ఇష్టం. టేక్ బ్రేక్. వీక్లీ అది ఒక రివార్డ్ సిస్టమ్. ఈ వీక్ చేసిన దానికి మొత్తం రివైజ్ చేసుకొని ఒక రివార్డ్ ఇచ్చినాం మనం. ఈ సిస్టమ్ బిల్డ్ చేసుకోవాలి. సో మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అయిపోయాం. సండే రోజు మార్నింగ్ మొత్తం రివైజ్ చేసుకున్నాం. ఏమైనా నోట్స్ కావాలంటే రాసేసుకున్నాం. దాని తర్వాత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈవినింగ్ విల్ టేక్ ఎ బ్రేక్. అన్ని క్లోజ్ చేసి ఆ ప్లేస్ లో నుంచి బయటకు వెళ్ళిపోవడం. కరెక్ట్ సార్. అది ఉందంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తుంది. యా, యూ విల్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీక్. ఈ మొత్తం చేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ ని ప్లాన్ చేస్తాం. ప్లాన్ ద నెక్స్ట్ వీక్స్ రివార్డ్ బిఫోర్.
సండే రోజు ఈవినింగ్ ఏ పని చేస్తామో నెక్స్ట్ వీక్ ఈ మండే రోజు నుంచి మైండ్ లో ఉండాలి. ఇది ఫర్ ద బిగినర్స్ ఆర్ ఎవ్రీవన్? ఎవ్రీవన్ కెన్ యూజ్ ఇట్. ఇప్పటికిప్పుడు ఎంత సీనియర్ అసిస్టెంట్ అయినా కూడా ఈ మోడల్ ఫాలో అయిపోతే వాళ్ళ ప్రొడక్టివిటీ డబుల్ అయింది. అంటే బిగినర్స్ కూడా అడ్వైస్ చేస్తారా అంటే బ్రేక్ తీసుకోమని? ఈజీ ఇట్స్ గుడ్, దే హావ్ టు టేక్ బ్రేక్. చాలా మంది ఇప్పుడు కొంతమంది చెప్తారు, మన ఏజ్ ఏంది, మీరు ఏంది రాళ్ళను కూడా అరిగించుకునే ఏజ్ మీది అంటే ఏం మాట్లాడదాం, రాళ్ళు అరుగుతాయా? ఎంతైనా మనుషులే కదా. మెల్లిగా అంటే గ్రాస్పింగ్ అని ఒకటి ఉండాలి. బట్టి పట్టాలంటే బట్టొచ్చు. శ్రీ చైతన్య మనకు కాలేజీలలో ఉన్నప్పుడు, ఇంటర్ కాలేజీలో ఉన్నప్పుడు బట్టి పట్టించేవాళ్ళు కూర్చోబెట్టి. కానీ దట్ విల్ వర్క్ ఫర్ దట్ ఎగ్జామ్. అంటే ఇష్టం ఉన్నట్టు రుద్దుతూ వెళ్ళేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందంటే యూ హ్యావ్ టు ఇంటర్నలైజ్, గ్రాస్ప్ ఎవ్రీథింగ్ చదివింది. దానికి రివిజన్ చాలా ఇంపార్టెంట్, ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఎంత బాగా రివైజ్ చేసుకుంటే అంత ఎక్కువ గ్రాస్ప్ అవుతా ఉంటది. నేను రివిజన్ చేసిన ప్రతిసారి మీకు కూడా మీ ప్రిపరేషన్ లో అర్థమై ఉంటుంది. రివిజన్ చేసిన ప్రతిసారి కొత్తగా నేర్చుకుంటున్నారు, కనెక్ట్ అవుతా ఉంటాయి కదా. ఖచ్చితంగా 100%. చిన్న ఎగ్జాంపుల్ మూవీస్ చెప్పొచ్చు. మూవీస్ రిపీటెడ్ చూస్తూ ఉంటే ఏదో కొత్త స్టెప్, ఏదో కొత్త డైలాగ్, కొత్త జోక్. అవును, నేను లక్ష్మీకాంత్ చదివినప్పుడు నా 10th రివిజన్ అనుకుంటా. ఆ టైంలో 10th రివిజన్ చేసినప్పుడు కూడా ఐ లెర్న్ మెనీ థింగ్స్, న్యూ థింగ్స్. అరే ఇంతకుముందు ఎట్లా మిస్ అయినా, కనెక్షన్స్ ఫామ్ అయితే చాలా సింపుల్ గా అనిపిస్తుంది. వేరే చాప్టర్ ఎక్కడో చదివినప్పుడు దీనికి వాల్యూ పెరుగుతుంది. స్టూడెంట్స్ రిమెంబర్ ఫస్ట్ టైం చదివి నాకు అయిపోయింది అనుకున్నాడు గుర్తుపెట్టుకోండి, 10వ సారి చదివినప్పుడు కూడా మీకు ఏదో ఒకటి కనెక్ట్ అయింది. అవును. సో ఓవర్ కాన్ఫిడెన్స్ మనకి రాదు, రివైజ్ మోర్ సో దట్ మీ బ్రెయిన్ లో ఏవైతే మీరు చదివిన ప్రతిసారి బ్రెయిన్ లో న్యూ పాత్వే ఫామ్ అవుతాయి, న్యూరాన్స్. ఈ పాత్వే ఒక్కొక్కటి ఫామ్ అయినాక మళ్ళీ నెక్స్ట్ టైం చదివినప్పుడు ఈ పాత్వేస్ కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఓకే, దీనికి ఇది కనెక్ట్ అయ్యి, ఇది దీనికి ఇది కనెక్ట్ అయ్యి మెమరీ స్ట్రాంగ్ అవుతా ఉంటుంది. సో మెమరీ అంటే ఏం లేదండి, మన బ్రెయిన్ లో న్యూరో పాత్వేస్ ఉంటాయి. ఆ న్యూరో పాత్వేస్ మన మెమరీ. అది ఎన్నిసార్లు ఆ పాత్ లో మనం నడిస్తే అంతసార్లు అంత స్ట్రాంగ్ అవుతుంది ఆ పాత్. సో రివైజ్ చేసినప్పుడల్లా పాత్ స్ట్రాంగ్ అవుతా ఉంటది. ఇంకా బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే వేరే 2-3 పాత్స్ ఉంటాయి కదా, 2-3 కనెక్ట్ చేసి అవి కనెక్ట్ అవుతూ ఉంటాయి. మెటల్ రోడ్ నుంచి కాంక్రీట్ రోడ్ అవుతా ఉంటాయి, వేరే రోడ్స్ కూడా కనెక్ట్ అవుతూ ఉంటాయి. యూల్ డెప్త్ పెరుగుతూ ఉంటది. సేమ్ కంటెంట్ ని రివైజ్ చేయండి అంతే. కొత్త కంటెంట్ ఎత్తడానికి వేస్ట్ చేసుకోకండి టైం. మళ్ళీ కొత్త రోడ్ వేయాలి బ్రెయిన్ లో, ఉన్న రోడ్ ని స్ట్రాంగ్ చేస్తాం. అండ్ యూపీఎస్సీ మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకొక క్వశ్చన్ సార్. ఈ టైం మేనేజ్మెంట్ లో కరెంట్ అఫైర్స్ అనేది ఒక మాన్స్టర్. లైక్ ఆ స్టూడెంట్స్ సీ దట్ న్యూస్ పేపర్ చదవాలా, డైలీ అనాలిసిస్ వీడియోస్ చూడాలనేది చాలా మందికి ఉన్న డౌట్. న్యూస్ పేపర్ చదివితే సార్ నాకు 3-4 hours పడుతుంది, ఆ వర్డ్స్ తెలియట్లేదు, కాన్సెప్ట్ తెలియట్లేదు. అండ్ దీనికి ఒక మెయిన్ రీజన్ బేసిక్స్ లేకుండా స్టార్ట్ చేయడం. సో దే టెన్ టు ఈజ్ అవుట్ దట్ అండ్ లుక్ ఆఫ్టర్ ఫర్ వీడియోస్ ఆన్ యూట్యూబ్, అనాలిసిస్ వీడియోస్ మార్నింగ్ వచ్చేస్తాయి. లాంగ్ టర్మ్ లో టైం మేనేజ్మెంట్ కి కరెంట్ అఫైర్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి? కరెంట్ అఫైర్స్ మోస్ట్ క్రూషియల్ పార్ట్ కదా. సో ఎట్లా దీన్ని టేకప్ చేయాలి? న్యూస్ పేపర్ నన్ను అడుగుతా, న్యూస్ పేపర్ చదవమని చెప్తా. ద బెనిఫిట్స్ ఆర్ బిగ్గర్ మోర్. న్యూస్ పేపర్ చదివినప్పుడు ఏంటంటే మల్టిపుల్ థింగ్స్ కనెక్ట్ అవుతా ఉంటాయి. ఒక న్యూస్ పేపర్ లో ప్రతి ఇయర్ సేమ్ టాపిక్ 10 సార్లు రిపీట్ అయింది మినిమం. సో మీరు రివిజన్ సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. డైలీ న్యూస్ పేపర్ చదివితే అదే రిపీట్ అవుతా ఉంటుంది. ఆటోమేటిక్ రివిజన్ అయితే ఉంటుంది. యూ విల్ హ్యావ్ బ్రాడర్ పర్స్పెక్టివ్. ఈ వీడియోస్ లలో ఏంటంటే వాళ్ళు మంచిగా నీట్ గా చెప్తారు. మీ సొంతంగా మీకు పాత్వేస్ క్రియేట్ కావట్లేదు, వాళ్ళు క్రియేట్ చేసిన కంటెంట్ డైరెక్షన్ లో ఇంకా వెళ్ళాలి లైఫ్ మొత్తం. సో మన ఓన్ గా ఒపీనియన్ ఫామ్ అవడం అనేది రేర్ జరుగుతుంది. వాళ్ళ ఒపీనియన్ మీ ఒపీనియన్ అవుతుంది, అలా అవుతుంది. కాబట్టి ఐ డోంట్ ప్రిఫర్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ దట్ మచ్. జస్ట్ మీకు తింటుంటే బోర్ కొడుతుంటే అలాంటివి ఆ టైంలో చూడొచ్చు. కానీ న్యూస్ పేపర్ మాత్రం చదవండి. స్టార్టింగ్ నుంచి ఒకసారి బేసిక్స్ ఇవన్నీ అయిపోయినాక మీరు చదువుతుంటే అర్థమైతే ఉంటుంది. అంటే మరి ఎక్కువ టైం పడుతుంది సార్? పడుతుంది. ఒక ఫస్ట్ 1-2 months మీరు సాక్రిఫైస్ చేయాలి. ఆ టైం పట్టినా ఏం కాదు. అంటే టైం పడుతుంటే స్పీడప్ చేయండి. అర్థమైనా అర్థం కాకుండా ఫాస్ట్ చదవండి. నోట్స్ ఫట్ అని రాసుకోండి. 1 month అది కరెక్ట్ చేస్తే సెకండ్ మంత్ హ్యాబిట్ అయిపోద్ది మెల్లిగా. కాకపోతే ఫస్ట్ 1 week లో గివ్ అప్ ఇస్తారు 99%. రావట్లేదు, ఎందుకు రావట్లేదు, ఇంకేమైనా నేర్చుకోవాలేమో, దీని బదులు అది ట్రై చేసి కష్టంగా ఉందని వీడియో చూస్తారు. ఇది ఇంకా బాగా అర్థమైందిగా, ఆ వీడియో చూసినాక చదివితే ఈజీ అవుతుంది అంటారు. అది చూస్తారు, ఇది చదవడం స్టార్ట్ చేస్తారు. మెల్లి అంటే ఆల్మోస్ట్ సేమ్ కంటెంట్ అదే చూస్తే అయిపోతుంది కదా, పక్కకు పెడతారు. అవుట్ ఆఫ్ ది రేస్ అయిపోయింది. వాళ్ళకి వ్యూవర్షిప్ వస్తుంది, వాచ్ టైం వస్తుంది, వాళ్ళ సబ్స్క్రిప్షన్ పెరుగుతూ ఉంటది. మీరు మాత్రం బద్దకిష్టులు అవుతున్నారు, ఇంకేం లేదు. సో అందరికి టైం పట్టింది. ప్రతి టాపర్ కి ఇప్పుడు గంటలో అరగంటలో చదివే ఎవరైనా కూడా వాడు ఫస్ట్ టైం చదవడం 4-5 గంటలు పట్టింది. పట్టనోడు ఎవరు లేడు. పుట్టంగానే గొప్పోళ్ళు ఎవరు కాలేదు ఇక్కడ. సో కష్టపడి చేయాలి. ఇట్ విల్ టేక్ టైం. గుర్తు పెట్టుకుంటే ఇట్ విల్ టేక్ టైం, ఎవ్రీథింగ్ విల్ టేక్ టైం. అందుకే చెప్తున్నా, ఇట్స్ గేమ్ ఆఫ్ పేషెన్స్ ఎగ్జామ్. గ్రేట్ థింగ్స్ టేక్ టైం. సో ఆ గ్రేట్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటుంటే నేను ఈజీ అయిపోతా అంటే. సో ఇట్ విల్ టేక్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద రియలిస్టిక్ థింగ్. న్యూస్ పేపర్ చదవండి. ఒకవేళ హిందూ టఫ్ ఉందంటే ఇండియన్ ఎక్స్ప్రెస్కి వెళ్ళండి.
ఏదైనా నచ్చిన పేపర్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఎనఫ్. మీనింగ్స్ అర్థం కావట్లేదు, ఇందులో కొంచెం లాంగ్వేజ్ టఫ్ ఉంటుంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ లో కొంచెం ఈజీ లాంగ్వేజ్ ఉంటుంది. సో యూ కెన్ గో ఫర్ ద రెండు చదవండి ఒక రోజు కూర్చొని. మీకు 2 రోజుల్లో ఈజీ అనిపిస్తే, కానీ టాపిక్స్ కవర్ కాలేదు కదా సార్, దానిలో హిందీలో వచ్చింది, ఇండియన్ ఎక్స్ప్రెస్ మల్టిపుల్ టైమ్స్ రివ్యూస్ అవుతాయి కాబట్టి రేపు కవర్ అవ్వచ్చు. ఎందుకు అవుతుంది అంటే, మళ్ళీ ఇది కూడా లాజిక్ చెప్తాను మీకు. హిందీలో వచ్చింది, ఇండియన్ ఎక్స్ప్రెస్ రాలే ఇవాళ. అక్కడ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్ ఏమంటాడు, ఏం మిక్తున్నారో మీరు, అక్కడ వాడు వేసింది కదా కంటెంట్, మనం ఎందుకు వేయలేదంటే సారీ సార్ అని పొద్దునేస్తాడు. కాంపిటీషన్ కదా ఇద్దరికి. సో ఇక్కడికి వచ్చిందంటే వాడు కూడా వేస్తారు, ఇవాళ కాకుండా రేపు. సో ఇట్ విల్ కమ్ 100%. మీకోసం కాకుండా వాళ్ళ కెరియర్ కోసమైనా వాళ్ళు వేసుకుంటారు. అందుకు సో ఇబ్బంది ఏం లేదు, భయపడదు. థ్యాంక్ యూ సార్, చాలా మంచి సజెషన్ ఇచ్చారు. దిస్ విల్ హెల్ప్ స్టూడెంట్స్ లాట్. సో అర్థమైందిగా స్టూడెంట్స్, టైం మేనేజ్మెంట్ ఈస్ వెరీ క్రూషియల్ ఫర్ యువర్ ఎగ్జామ్ అండ్ సక్సెస్ ఇన్ ద ఎగ్జామినేషన్. అంబానీ గారికైనా, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికైనా, మీకైనా మాకైనా ఉన్నది 24 hours. ఈ 24 hours లో మీరు ఎలా యూటిలైజ్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి మీ ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవన్నీ రియాలిటీ, యూఆర్ ఆల్ మెచ్యూర్డ్, ఇది తెలుసుకున్నారు, అందుకని యూపీఎస్సీలోకి వచ్చారు. సో జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సార్ చెప్పిన టెక్నిక్స్ అనేవి మీకు చాలా ఉపయోగపడతాయి. ట్రై చేయండి, యూ విల్ టేస్ట్ ద సక్సెస్. సో మీకు ఇంకేమైనా టాపిక్ మీద వీడియో కావాలి అంటే లెట్ us know in the comment section below. డెఫినెట్లీ సార్ రిక్వెస్ట్ చేసి ఆ వీడియోతో ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సార్. జై హింద్.